ఆల్రైట్, ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ తాజా అంచనాలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ తాజా అంచనాలను చూస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ఇయర్ 1.25 అని అంటున్నారు. వాట్ అబౌట్ బ్లాక్ రాక్ అండ్ ఇన్వెస్కో, ఇతర సంస్థలు గోల్డ్మ్యాన్ సాక్స్ తోటి ఆన్ పార్ వెళ్తున్నాయా, లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్తున్నారా? అసలు ఇప్పుడు గోల్డ్మ్యాన్ సాక్స్ ఎందుకు రివైవ్ చేసింది తన అంచనాలని? సత్య, ముఖ్యంగా గోల్డ్మ్యాన్ సాక్స్ గత 20 ఏళ్ల నుంచి కనుక మనం చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన దాంతోపాటు 9 రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో 8 రిపోర్ట్లు వాళ్ళు అంచనాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే బంగారం ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి బంగారం విషయంలో గోల్డ్మ్యాన్ సాక్స్ కంటే మిగిలిన స్టాక్ మార్కెట్లు ఆ రిసెర్చ్లు ఒకవైపు ఉంచినా కూడా బంగారం విషయంలో మాత్రం ఇప్పటి వరకు గోల్డ్మ్యాన్ సాక్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఏది కూడా మనకి ఫెయిల్యూర్ కాలేదనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తున్న ప్రకారం మనకి ఈ సంవత్సరం ఆర్థిక అనిశ్చితి ఒకవైపు, మరోవైపు రూపాయి పతనం, దీంతోపాటు మిగిలిన దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి బంగారం ధర మారుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు రివైజ్ చేసింది కనుక మనం గమనిస్తే 3,700 నుండి 4,500 డాలర్ల వరకు ఒక ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్తుంది అని అంటున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే మన దగ్గర దాదాపు 1,15,000 నుండి 1,25,000 వరకు కూడా బంగారం పెరిగే అవకాశాలు, 10 గ్రాముల బంగారం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే రీసెర్చ్ రిపోర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ పరిస్థితులు ఏమన్నా మారితే, అంటే మనకి గతంలో ఎప్పుడైతే జనవరిలో వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారో ఆ తర్వాత ట్రంప్ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కువ టారిఫ్ విషయంలో కావచ్చు ఇలాంటి వాటిల్లో నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రివైజ్ చేశారు. సో సిమిలర్గా రివైజ్ చేసిన ప్రతిసారి కూడా గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనాలు ఏవైతే ఉన్నాయో అది బంగారం విషయంలో 100% రైట్ అనేదే మనకి హిస్టరీ చెప్తుంది. సో దీని ప్రకారం ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ కనుక మనం చూస్తే డిసెంబర్ 2025 నాటికే బంగారం దాదాపు 1,15,000 నుండి 1,25,000 వరకు కూడా పెరిగే అవకాశాలే మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సత్య. కానీ సుకుమార్, బంగారం ధర అనేది ఆబ్వియస్గా అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఫ్లక్చువేట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గోల్డ్మ్యాన్ సాక్స్ పదే పదే తన నెంబర్స్ని మారుస్తూ ఉన్న నేపథ్యంలో రేపు టారిఫ్స్ ఇష్యూ సెటిల్ డౌన్ అయిపోతే, లేకపోతే అంతర్జాతీయంగా ఇప్పుడు అనిశ్చితి ఏర్పడింది, కొన్ని దేశాల మధ్య యుద్ధాలు ఉన్నాయి, అవన్నీ సెటిల్ డౌన్ అయిపోతే అప్పుడు మళ్ళీ తిరిగి వెనకొచ్చే అవకాశం లేకపోలేదు కదా? అంటే ముఖ్యంగా అందుకనే రేంజ్ బౌండ్ కనుక చూస్తే దాదాపు 3,700 నుండి 4,500 వరకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 95,000 నుండి 1,25,000 వరకు కూడా ఉండొచ్చు అనే అంచనాలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి రెసిషన్, ఎప్పుడైతే మన కోవిడ్ తర్వాత రావాల్సిన రెసిషన్ పోస్ట్పోన్ అవుతూ వచ్చిందో అది కూడా ఒక కారణం కింద వీళ్ళు వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా రాబోయే రోజుల్లో హెడ్జింగ్ కోసం బంగారం మిగిలిన దేశాలు కూడా, అంటే మనకి భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా బంగార నిల్వలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఈ పరిణామాలన్నీ గమనిస్తే, అంటే ఒకవైపు ప్రొడక్షన్ కావచ్చు, మరొక వైపు డిమాండ్ కావచ్చు, దీన్ని బట్టి చూసినా కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ధరలు పెరుగుతాయని చెప్పి చాలా క్లియర్గా గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తుంది. ఇదే కాకుండా మిగిలిన కంపెనీలు, అంటే బీసీజీ కావచ్చు, ఇలాంటి మనకి రీసెర్చ్ సంస్థలన్నీ కూడా బంగారం విషయంలో మాత్రం ఎవరు తగ్గుతుంది అనే విషయాన్ని ఎక్కడా స్పష్టంగా చెప్పకపోవడం మనం గమనించాల్సిన విషయం. కాకపోతే మీరు అన్నట్టుగా థింగ్స్ కనుక సెటిల్ అయితే, అంటే మనకి జియోపొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఇటువైపు టారిఫ్స్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ సెటిల్ అయినా కూడా ఇమ్మీడియట్గా ఎకానమీస్ అన్నీ కూడా రివైవ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తుంది. మరోవైపు మనకి డిమాండ్ కనుక చూస్తే, ఒకవైపు ఏమో మనకి సెంట్రల్ బ్యాంక్స్, అంటే దేశాల యొక్క మనకి ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకులు, ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటుండడం అయితే, మరోవైపు చైనా, ఇండియా డిమాండ్ని కూడా దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. మనకి బంగారం ధరలు పెరిగినా కూడా భారతదేశంలో గత సంవత్సరం కనుక గణాంకాలు గమనిస్తే బంగారం వినియోగంలో ఏమాత్రం మనకి మార్పులు కనిపించలేదనేది కూడా ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది సత్య. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సుకుమార్, ఇప్పుడు మరి ఏమిటి పరిస్థితి? డేటా చెప్తున్నాము, సంస్థలు ఇస్తున్న నివేదికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రీటైల్ ఇన్వెస్టర్, సాధారణ మదుపరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఈ ప్రైస్లో ముఖ్యంగా TV9 కంటిన్యూస్గా గోల్డ్ ధరల్ని, గోల్డ్ విషయంలో ఎలాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చినా వాటిని అన్నింటినీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ
ఇందాక మనం అనుకున్నట్టుగా అక్షయ తృతీయ ఒకవైపు ఉంది, మరోవైపు ఆర్థిక అనిశ్చితి ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి బంగారం ధరలు కంటిన్యూస్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మనకి రీసెర్చ్ రిపోర్ట్లు కావచ్చు, అటు అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తే ఇమ్మీడియట్గా బంగారం తగ్గే అవకాశాలు మాత్రం మనకి ఏమాత్రం కనిపించడం అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది సత్య. సో తప్పనిసరి అన్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రైస్లో కూడా కొనొచ్చు, విచ్ మీన్స్ రైట్. అంటే రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది సత్య. థ్యాంక్ యూ సుకుమార్.